10th క్లాస్ ఫస్ట్ లెసన్లో పోషణ అనేది సెకండ్ చాప్టరు. దీని గురించి చూస్తే శరీరం పెరుగుదలకు అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలు సంశ్లేషణకు బయట నుండి పదార్థాలు స్వీకరించడం అవసరం. అంటే ఇక్కడ ప్రోటీన్లు అనేవి మన బాడీలో తయారవు, అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా వస్తాయి. ఆ ఆహారం బయట నుంచి వస్తుంది కాబట్టి బయట నుండి స్వీకరించడం అవసరం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే శరీర పెరుగుదలకు అభివృద్ధికి అవసరమైనవి ఏవి అంటే ప్రోటీన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్, జీవులకు కావాల్సిన శక్తి మరియు పదార్థాలు అన్ని జీవులకు ఒకేలా ఉంటాయి. అంటే ప్రతి జీవికి శక్తి అనేది కానీ మరియు పదార్థాలు అన్ని జీవులకు ఒకేలాగా ఉంటాయి. కానీ తేడా ఏంటంటే వాటిని పొందే విధానాలు వేరుగా ఉంటాయి. అంటే ఆ ఆహారం తీసుకునే విధానాలు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొన్ని జీవులు అకర్బన వనరుల నుండి కార్బన్ డైఆక్సైడ్ నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలను పొందుతాయి. అంటే ఇప్పుడు తీసుకునే విధానం వేరు అన్నారు కదా, వాటిలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కొన్ని జీవులు అకర్బన వనరుల నుండి కార్బన్ డైఆక్సైడ్ నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలు తీసుకుంటాయి. ఈ జీవుల్లో అవి ఏంటంటే ఉదాహరణకి స్వయం పోషకాలైన ఆకుపచ్చని మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియాలు ఎందుకు ఇచ్చాడంటే కొన్ని బ్యాక్టీరియాలు పత్రహరితం కలిగి ఉండి అవి కిరణజన్య సమక్రియ చేస్తాయి, అందుకని దాని ద్వారా శక్తిని పొందుతాయి. అందుకని ఆకుపచ్చని మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియాలు మాత్రమే, అన్నీ కాదు. ఇలా ఇతర జీవులు సంక్లిష్ట పదార్థాన్ని వినియోగించుకుంటాయి. అంటే ఇవి సరళ ఆహార పదార్థాలని పొందుతున్నాయి కదా, ఇవి ఏంటంటే ఇతర జీవులు ఏంటంటే సంక్లిష్టమైన ఆహార పదార్థాలు వినియోగించుకుంటాయి. కాబట్టి కష్టమైన రూపంలో ఉండే ఆహార పదార్థాలు శరీర నిర్వహణకు పెరుగుదలకు ఉపయోగించుకునే ముందు ఈ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలకు విచ్ఛిన్నం చెందాలి. అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం ఆహారం కూడా ఒక పెద్ద ఆహారం తీసుకుంటున్నాం, ఇప్పుడు అన్నం కానీ ఏదైనా తీసుకుంటున్నాం అంటే అవి డైరెక్ట్ జీర్ణం అవ్వవు, అవి చిన్నగా ముక్కలుగా అట్లా జీర్ణం అవడం. అట్లా సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలకు విచ్ఛిన్నం చెందిన తర్వాత అవి జీర్ణం అవుతాయి. దీనికోసం జీవులు ఎంజైములుగా పిలువబడే జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగిస్తాయి. ఆ జీర్ణం చేయడం కోసం జీవులు ఏం చేస్తాయంటే ఎంజైములు, మనం ఎంజైమ్స్ అంటాం కదా, వాటిని పిలువబడే జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగిస్తాం. ఈ పదం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో జీవులు జీర్ణం చేసుకోవడానికి ఇచ్చినప్పుడు ఏదన్నా కింద జీవ ఉత్ప్రేరకాలు అని ఉంటే మనం ఇక్కడ ఎంజైమ్ లేదు అనుకోవటం, లేదా ఎంజైములు మరియు రెండో పాయింట్లో జీవ ఉత్ప్రేరకాలు అని ఇచ్చాడంటే 1, 2 ఆన్సర్లు అవుతాయి. అందుకని ఎంజైముల్ని జీవ ఉత్ప్రేరకాలు అని కూడా అంటారు, అవి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా పరపోషకాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వయం పోషకాలపై ఆధారపడతాయి. అంటే పరపోషకాలు అంటే వేరే అవి సొంతంగా ఆహారం తయారు చేసుకోకుండా వేరే వాటి మీద ఆధారపడేవి అనమాట. ఇవి వాటికి ఉదాహరణ వచ్చేసి జంతువులు. అంటే జంతువులన్నీ ఏంటంటే ఇప్పుడు ఏదో అంటే మొక్కలపైన లేకపోతే అట్లా ఇతర జంతువుల మీద ఆధారపడతాయి. అట్లా కొన్ని శిలీంధ్రాలు మొదలైనవి పరపోషకాలు అంట. ఫస్ట్ స్వయం పోషకాల గురించి చూసుకుంటే స్వయం పోషకాలు తమకు కావలసిన కర్బనం, శక్తి మొదలైన అవసరాలకు కిరణజన్య సమక్రియ ద్వారా పొందుతాయి. అంటే స్వయం పోషకాలు అనేవి అవి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి కర్బనం, శక్తి మొదలైన అవసరాలను, అంటే కర్బనం కానీ దానికి కావాల్సిన శక్తిని కానీ అవసరం కిరణజన్య సమక్రియ ద్వారా పొందుతాయి. ఈ ప్రక్రియ ద్వారా స్వయం పోషకాలు బయట నుండి పదార్థాలు తీసుకుని వాటిని నిలవ ఉండే శక్తి రూపంలోకి మార్చుకుంటాయి. అంటే బయట నుంచి ఆ పదార్థాలను తీసుకునేసి నిలవ అంటే వాటికి శక్తిని ఇచ్చే విధంగా అవి నిల్వ చేసుకునే విధంగా ఎత్తిపెట్టుకుంటాయి. ఈ పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ నీరు రూపంలో తీసుకోబడి, అంటే బయట నుంచి తీసుకునేవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ నీరు ఇవి తీసుకోబడి పత్రహరితం సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలుగా మార్చబడుతుంది. అంటే మొన్న డిఎస్సిలో కూడా ఈ బిట్ ఇచ్చాడు, సూర్యరశ్మిని ఏది శోషిస్తుంది అని. అందుకని పత్రహరితం, ఇది ఇంపార్టెంట్, పత్రహరితం సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలు మార్చబడుతుంది. మొక్కకు శక్తి అందించడానికి కార్బోహైడ్రేట్లు ఉపయోగించుకుంటాయి. మొక్క పెరగడానికి కావాల్సిన శక్తి ఏంటంటే కార్బోహైడ్రేట్ నుంచి ఉపయోగించుకోబడతాయి. మొక్కకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడే అంతర్గత శక్తి నిల్వగా ఉంటాయి. అంటే మొక్కకి శక్తి అనేది ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించబడే అంతర్గత శక్తిగా నిల్వ ఉంటుంది. అదే మానవులు అంటే జీవుల్లో కూడా మనలో కూడా మనం తిన్న ఆహారం నుండి పొందిన శక్తిలో కొంత, అంటే మన శరీరానికి కావాల్సినంత శక్తిని వినియోగించుకొని మిగిలింది ఎక్కువైందని ఏంటంటే అత్యవసరాల్లో వాడుకునే విధంగా కొంత శక్తిని గ్లైకోజన్ రూపంలో మానవ శరీరంలో నిల్వ చేయడంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఈక్వేషను చాలా ఇంపార్టెంట్. 6 CO2 అంటే 6 కార్బన్ డైఆక్సైడ్, 12 H2O అంటే నీటి 12 నీటి అణువుల్ని పత్రహరితం సూర్యరశ్మి నుంచి పొంది C6H12
O6 అంటే గ్లూకోజ్ అనే అణువు, ప్లస్ ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ 6 కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇక్కడ ఆపోజిట్గా, ఎందుకంటే మొక్కలు అవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి 6O2గా వస్తుంది. ఇక్కడ మరలా ఇక్కడ 12H2 అయితే ఇక్కడ ఆఫ్ 6H2ఓగా వస్తుంది. కిరణజన్య సమయక్రియ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇచ్చాడు. ఇక్కడ పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణ చెందడం ఒకటి, అంటే పత్రహరితం ఏం చేస్తుందంటే కాంతి శక్తిని శోషించుకునేది ఒకటి. అంటే కిరణజన్య సమయక్రియలో జరిగే క్రియలు ఇవి. కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం మరియు నీటి అణువులు హైడ్రోజన్ ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందడం. నీటి అణువులు అనేది హైడ్రోజన్ అణువులుగా ఆక్సిజన్గా విడిగా విచ్ఛిన్నం చెందడం. మూడోది కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థాలుగా క్షయీకరణ చెందటం. ఇవి కిరణజన్య సమయక్రియలో జరిగే చర్యలు అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎడారి మొక్కలు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటపూట పత్రహరితం చేసి శోషించుకున్న శక్తిని వినియోగిస్తాయి. అంటే రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలు వాటి మీద చర్య జరపడానికి శక్తి కావాలి కాబట్టి అవి పొగలు పగటిపూట పత్రహరితం చేసి శోషించుకున్న శక్తిని, అంటే పొగలు తయారు చేసుకున్న శక్తిని నైట్ దాన్ని ఉపయోగించుకుంటాయంట. ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎడారి మొక్కలు అనేటివి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి అని అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా మొక్కలన్నీ ఏంటంటే పగలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని నైట్ ఆక్సిజన్ తీసుకుంటాయి, కానీ ఇక్కడ ఎడారి మొక్కలు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ అని ఇచ్చున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మామూలుగా ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది కృత్యం అనేది. ఆకు మీద పచ్చని భాగం ఉంటుంది కదా, ఆ పచ్చని చుక్కలు అట్లా దీంట్లో ఆకుకి పచ్చని చుక్కలు ఇచ్చాడు కదా, కొన్ని ఆకులు క్రోటన్ ఆకులు ఇలా ఉంటుంది. ఆ చుక్కలు ఏంటంటే పత్రహరితాన్ని కలిగిన హరితరేణువులుగా పిలువబడే కణాంగాలు అవి గురించి. కిరణజన్య సమయక్రియలో ఈ రంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో వాయు మార్పిడి జరుగుతుంది. అంటే పత్రానికి అడుగు భాగాన కొన్ని రంధ్రాలు ఉంటాయి, వాటిని పత్ర రంధ్రాలు అంటారు. వాటి ద్వారా వాయు మార్పిడి అని జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే వాయు మార్పిడి పత్రాల్లోనే కాకుండా కాండం, వేర్లు, ఉపరితలం ద్వారా కూడా జరుగుతుంది. అంటే వాయు మార్పిడి జరిగే ప్లేస్ అని చెప్పి మనకి పత్రరంధ్రాలు ఇచ్చి కింద వచ్చేసి వేర్లు, కాండం అట్టు ఇచ్చుంటే ఆప్షన్లో అన్నీ వస్తాయి. కాండము, వేర్ల ఉపరితలం మరియు పత్రరంధ్రాలు. కిరణజన్య సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు ఈ పత్రరంధ్రాలను మొక్క మూసివేస్తుంది. ఈ పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం అనేది చర్య రక్షక కణాల ద్వారా జరుగుతుంది. అంటే పత్రరంధ్రాలకి ఆపోజిట్గా ఇప్పుడు పత్రరంధ్రాలు ఉంటే ఇక్కడ రక్షక కణాలని, ఆ పత్రరంధ్రంకి ఆ పక్క ఈ పక్క ఒక రక్షక కణాలు ఉంటాయి, వాటి మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మూసుకోవటం, తెరుచుకోవటం అనేది ఏంటంటే రక్షక కణాల్లోని నీరు ప్రవహించినప్పుడు అవి నీటిని పీల్చుకొని ఉబ్బి పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి కారణమవుతాయి. అంటే లోపలికి గాలి రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఇవి పత్రరంధ్రాలు ఇట్లా అంటే అమ్మిడి ఉన్నప్పుడు ఇట్లా ఉండటం అంటారు. ఇవి నీళ్లు పీల్చుకొని ఉబ్బతాయి. ఉబ్బినప్పుడు ఈ విధంగా ఈ షేప్లోకి వస్తుంది. అప్పుడు మధ్యలో రంధ్రం ఏర్పడి గాలి అనేది కార్బన్ డైఆక్సైడ్ లోపల పోవడం, ఆక్సిజన్ బయట ఇట్లా ఈ చర్యలు జరుగుతాయి. అవి రక్షక కణాలు. ఆ విధంగా రక్షక కణాలు అనేది కుచించుకున్నప్పుడు రక్తరంధ్రాలు మూసుకుంటాయి. నెక్స్ట్ నైట్రోజన్, భాస్వరం, ఇనుము మరియు మెగ్నీషియం వంటి ఇతర పదార్థాలు నేల నుండి తీసుకుంటాయి. మొక్కలు అనేవి కిరణజన్య సమయక్రియ స్వయం పోషకాలు కిరణజన్య సమయక్రియ జరపడానికి నైట్రోజన్, భాస్వరం మరియు మెగ్నీషియం అంటే ఇతర పదార్థాలను నేల నుండి తీసుకుంటాయి. ప్రోటీన్లు, ఇతర పదార్థాల సంశ్లేషణకు నత్రజని అవసరమైన మూలకం. అంటే ప్రోటీన్లు ఇతర పదార్థాల సంశ్లేషణ, అంటే ప్రోటీన్లు తయారు చేసుకోవాలి అంటే వాటికి ఏం కావాలంటే నత్రజని అవసరమైన మూలకం. నత్రజని ఉంటేనే ప్రోటీన్లు తయారవుతాయి. ఇది అకర్బన నైట్రైట్లు రూపంలో తీసుకోబడుతుంది. ఇవి అంటే ఈ నత్రజని మూలకం ఎట్లా వస్తుందంటే అకర్బన నైట్రేట్లు లేదా నైట్రైట్ల రూపంలో తీసుకోబడుతుంది. లేదా వాతావరణ నత్రజని నుండి బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడి సేంద్రీయ సమ్మేళన రూపంలో తీసుకోబడతాయి. అంటే ఇప్పుడు కొన్ని మొక్కలకి, వేర్లకి రైజోబియం అని అట్లా బ్యాక్టీరియా ఉంటాయి కదా, వాటి ద్వారా ఇవి వాతావరణంలో ఉన్న నత్రజనిని ఆ విధంగా మార్చుకుంటాయి.
పరపోషణ, ప్రతి జీవి దాని పరిసరాలతో అనుగుణ్యత కలిగి ఉంటుంది. అంటే పోషణ విధానము, ఆహార పదార్థాల రకం, అంటే పోషణ ఏ విధంగా తీసుకుంటుంది అనేది, ఆహార పదార్థాల రకం అంటే అది ఏ ఆహారాలు తీసుకుంటుంది, మరియు వాటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే అవి ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాయి అనేది, మరియు అలాగే జీవి ఏ విధంగా ఆహారాన్ని పొందుతుంది, ఆ ఆహారాన్ని ఏ విధంగా పొందుతుంది అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుందంట. ఇవి ఇంకా ఇక్కడ ఒక కృత్యం అని ఇచ్చున్నాడు. ఇది వచ్చేసి అంటే పిండి పదార్థాన్ని కనిపెట్టేది. ఒకే పరిమాణం కలిగిన కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన 2 మొక్కలు తీసుకోవాలి. ఒకే పరిమాణం ఉండాలి, 2 మొక్కలు వాటిని తీసుకోవాలి. 3 రోజులు చీకటి గదిలో వాటిని ఉంచాలి. అంటే వాటిలో ఆల్రెడీ ఉన్న శక్తి అంతా అయిపోయేదానికోసం 3 రోజులు చీకటి గదిలో వాటిని ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క గాజు పలకపై ఉంచాలి. అంటే గాజు పలక అంటే ఒక పెద్ద గాజు అంటే అడుగు భాగం అనమాట. గాజు అట్లా తీసుకొని దానిపైన ఉంచాలి. కార్బన్ డైఆక్సైడ్ శోషించుకున్నప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. హైడ్రాక్సైడ్ వాచ్ గ్లాసు ఒక మొక్క పక్కన ఉంచండి. అంటే 2 మొక్కలు ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక మొక్క పక్కనే పెట్టాలి. చూసిన విధంగా 2 మొక్కలకు వేరు గంట జాడీలతో మూయండి. ఇక్కడ రెండిటికి గంట జాడీ అనేది 2 మూయాలి. వీటికి ఇక్కడ మైనం అనేది అంటే గాలి మళ్ళీ చొరబడకుండా మైనం రెండింటికి అంచుల్లో పూయాలి. తర్వాత ఒకదాని పక్కన సోడియం హైడ్రాక్సైడ్ అనేది పెట్టాలి. గంట జాడీ అడుగున మధ్య గాలి చొరబడకుండా వ్యాసలిన్ పోయాలి. 2 గంటల సేపు మొక్కను సూర్యరశ్మిలో ఉంచాలి. ప్రతి మొక్క నుండి ఒక ఆకును తుంచి ఆయన చెప్పిన కృత్యంలాగా కొరకు పిండి పదార్థం ఉనికి కొరకు అంటే అయోడిన్ పరీక్ష చేయాలి. 2 ఆకులు ఒకే ప్రమాణ పిండి పదార్థం ఉనికి ఉంటుంది. అంటే ఎందుకంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ పెట్టినాం కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంతా లేదు, ఇంక వేరే గాలి లోపలికి రాకుండా వ్యాజిలిన్ పూసేస్తున్నారు కాబట్టి దీంట్లోకి గాలి చొరబడదు కాబట్టి ఇక్కడ పిండి పదార్థం తయారు కాదు. ఇక్కడ ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్ అంటే ఇది గాజు అంటే పారదర్శకం కాబట్టి సూర్యరశ్మి పడుతుంది. ఆల్రెడీ గంట జాడీలు ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో అది పిండి పదార్థం చేసుకుంటుంది. దీంట్లో మాత్రం ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇది హరించేస్తుంది సోడియం హైడ్రాక్సైడ్. అంటే అందువల్ల దీనిలో పిండి పదార్థం తయారవుతుంది ఈ ఆకుల్లో. నెక్స్ట్, కొన్ని జీవులు తన శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి. అంటే జీవులు ఆహారాన్ని ఎలా తీసుకుంటాయంటే కొన్ని జీవులు తమ శరీరం వెలుపల ఆహార పదార్థం విచ్ఛిన్నం చేసి అంటే బయట తీసుకునే ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా తీసుకుంటాయి. ఉదాహరణకి బ్రెడ్ మోల్డ్, ఈస్ట్, పుట్టగొడుగులు అంటే శిలీంధ్రాలు, ఇవన్నీ ఏంటంటే ఆహారాన్ని బయటే విచ్ఛిన్నం చేసి ఆహారంగా తీసుకుంటాయంట. మిగతా జీవులు ఆహారాన్ని మొత్తంగా శరీరంలో తీసుకొని విచ్ఛిన్నం చేసుకుంటాయి. అంటే మామూలుగా ఆహారాన్ని అంతా లోపల తీసుకొని అక్కడ విచ్ఛిన్నం చేసి వాటికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని జీవులు మొక్కల నుండి మరియు జంతువుల నుండి వాటిని చంపకుండా ఆహారాన్ని పొందుతాయి. అంటే డైరెక్ట్ పరాన్న జీవులు అనమాట. అవి ఆ జీవులను చంపకుండా అవి సంపాదించుకున్న ఆహారాన్ని తీసుకుంటాయి. ఉదాహరణకు కస్కుట మొక్క అంటే బంగారు తీగ అంటారు కదా, అది కస్కుట మొక్క. ఇది పరాన్న జీవునిగా ఉంటుంది. మామూలుగా జంతువులకైతే పేలు, జలగలు మరియు బద్దె పురుగులు ఇవి పరాన్న జీవులు. అంటే అవతల ఆతిథేయని ఇది ఆతిథేయగా ఉండి దాన్ని చంపకుండా ఇవి ఆహారాన్ని తీసుకుంటాయి. నెక్స్ట్, ఏకణ జీవులు శరీర ఉపరితలం ద్వారా ఆ మొత్తం ఆహారాన్ని తీసుకుంటాయి. ఏకణ జీవులు అయితే ఒకేసారి అవి మామూలుగా ఈ విధంగా ఏకణ జీవి అంటే అమీబా. ఇప్పుడు దీని పక్కన అమీబా పక్కన ఆహారం అలా ఉన్నప్పుడు ఈ మిథ్యాపదాలు అవి పొడవు అట్లా పెరగదా వచ్చేసి అవి దాని చుట్టూ రౌండ్గా చేసి అది ఆహార రిక్తిక లాగా అయిపోద్ది. దాని చుట్టూ మిథ్యా పదార్థాలు కలిసిపోయి అట్లా లోపలికి తీసేసుకుంటే మళ్ళీ అదేవిధంగా పెద్ద పదార్థాలను బయటకు తీసేస్తుంది. ఆహార రిక్తిక సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడుతుంది. అంటే ఆ అమీబా తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కణద్రవ్యం సరళ పదార్థాలుగా సంక్లిష్ట పదార్థాన్ని సరళ పదార్థం చిన్న చిన్న భాగాలు దానికి కావాల్సిన విధంగా విడగొట్టబడి కణద్రవ్యంలోకి వ్యాపనం చెందుతాయి. అంటే అమీబా శరీరంలో తీసుకుంటాయి. మిగిలిన జీర్ణం కాని పదార్థం శరీర ఉపరితలానికి చేరి బయటకు పంపిస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఉన్న దాంట్లో వేస్టేజ్ని శరీర ఉపరితలం అమ్మిడికి వచ్చినప్పుడు ఈ విధంగా మిథ్యా పదాలు అట్లా విడిపోయి దాన్ని బయటికి పంపించేస్తుంది. మానవుల్లో పోషణ జీర్ణాలు ప్రాథమికంగా నోటి నుండి పాయు వరకు విస్తరించి పొడవాటి భాగం అది.
జీర్ణనాళం లోపల తరం మృదువుగా ఉంటుంది, అది తెలిసిందే, మనకి సున్నితంగా ఉంటుంది. తర్వాత జీవ ఉత్ప్రేరకాలు ఇందాక చెప్పుకున్నాం కదా ఎంజైమ్స్ అని, ఆ ఎంజైమ్స్ సహాయంతో జరుగుతుంది. లాలాజలం నుండే లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైమ్ సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. అంటే జీర్ణక్రియ అనేది నోటి నుంచే ప్రారంభమవుతుంది. ఫస్ట్ అక్కడ లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైము సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నోటిలో ఆహారాన్ని నమిలేటప్పుడు కండరయుతమైన నాలుక ఆహారాన్ని నోరంతా కలియబెడుతూ లాలాజలంతో పూర్తిగా కలిసేటట్టు చేస్తుంది. జీర్ణనాళంలో ఆహారము జీర్ణనాళంలో ముందుకి కదులుతూ ఉంటే దానికి ఆ చలనాలు ఏంటంటే తరంగాకార అంటే చలనాలు అంటే ఈ తరంగాకారం అంటే పెరిస్టాలిక్ అంటారు. జీర్ణాశయ గోడలు ఉండే జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. జీర్ణాశయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆహారాన్ని ఏం జీర్ణం చేస్తాయంటే జీర్ణాశయ గోడల్లో ఉండే జఠర గ్రంథులు. ఈ జఠర గ్రంథులు కొన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తాయి. ఇవి ప్రోటీన్లను జీర్ణం చేసే పెప్సిన్ అనే ఎంజైమును మరియు శ్లేష్మమును విడుదల చేస్తాయి. పెప్సిన్ జీర్ణం చేసే అంటే ప్రోటీన్లను జీర్ణం చేసే కార్బోహైడ్రేట్స్ అవి కాకుండా ప్రోటీన్లను జీర్ణం చేసే పెప్సిన్ అనే ఎంజైమును మరియు శ్లేష్మమును విడుదల చేస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆమ్ల మాధ్యమాన్ని ఏర్పరుస్తుంది. అంటే దాని పేరులోనే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది కాబట్టి అది ఆమ్ల ధర్మం ఉంటుంది. ద్వారా పెప్సిన్ ఎంజైమ్ చర్యలను సులభతరం చేస్తుంది. ఆ ఎంజైమ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏంటంటే పెప్సిన్ ఎంజైమ్ చర్యలను సులభతరం చేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో శ్లేష్మం ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయం లోపల పొరను రక్షిస్తుంది. ఈ శ్లేష్మం ఏం చేస్తుందంటే ఈ యాసిడ్ అనే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంది కదా, అది మామూలుగా ఆహారంతో కూడా వచ్చే బ్యాక్టీరియాలు వైరస్ వాటిని చంపుతుంటుంది మామూలుగా దాని ధర్మం. అట్లా చంపుతుంది అంటే దానికి ఆల్రెడీ ఒక యాసిడ్ పవర్ ఉంది కాబట్టి మన ప్రేగు కూడా అట్లా హాని జరగకుండా ఉండేదానికి ఈ శ్లేష్మం అనేది ఆ పేగు అంచుల చుట్టూ ఉండి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి రక్షిస్తూ ఉంటుంది. జీర్ణాశయం నుండి ఆహారాన్ని కొద్దిగా చిన్న పేగులోకి విడుదల చేసే సమ్మరిని కండరం జీర్ణాశయం నుండి ఆహారం బయటకు వెళ్ళడాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఈ ఏరియాలో జీర్ణాశయం నుంచి ఈ చిన్న ప్రేగులకి పోయే దగ్గర ఇక్కడ ఒక సమ్మరిని ఉంటుంది. అంటే మొత్తం ఆహారం ఒకేసారి వెళ్లకుండా అక్కడ కొద్దిగా పంపుతూ అట్లా ఉంటుంది. దాన్ని సమ్మరిని అంటారు. జీర్ణాశయం అంటారు. జీర్ణాశయం నుండి ఆహారం కొద్దిగా చిన్న పేగులకు విడుదల చేసే సమ్మరిని కండరం జీర్ణాశయం నుండి ఆహారం బయటకు వెళ్ళడాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. చిన్న పేగులు ఈ ఆహారం జీర్ణాశయం నుండి చిన్న పేగులో ప్రవేశిస్తుంది. ఇది చుట్టలు చుట్టుకొని తక్కువ ప్రదేశంలో అమరు ఉండే ఆహారనాళం యొక్క అతి పొడవైన భాగం. అంటే ఈ నోటి కానించి పాయువు దాకా ఉన్న ఆహారనాళంలో అతి పొడవైన భాగం ఏంటంటే చిన్న ప్రేగు. ఇది చుట్టల్లో చుట్టుకొని ఉంటుంది, అంటే చాలా పొడవైన భాగం. వివిధ జంతువుల్లో అది తినే ఆహారాన్ని బట్టి వాటి చిన్న పేగుల పొడవు వేరువేరుగా ఉంటుంది. ఈ బిడ్డు తిప్పిచ్చైనా వస్తాడు. అంటే అతి పొడవుగా ఉండేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అవి తినే ఆహారాన్ని బట్టి చిన్న పేగుల పొడవు అనేది ఏర్పడి ఉంటుంది. గడ్డి తింటున్న శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణం చేయడం కోసం పొడవైన పేగు అవసరంగా ఉంటుంది. అంటే సెల్యులోజ్ను జీర్ణం చేయడం కోసం గడ్డి తినే జాతుల్లో ఎక్కువగా చిన్న పేగు అనేది చాలా పొడవు ఉంది. అదే మాంసం అనేది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి పులి వంటి మాంసాహారంలో చిన్న పేగు పొడవు చాలా తక్కువగా ఉంటుంది. అంటే మాంసం తినే వాటిలో చిన్న పేగు అనేది చిన్నదిగా ఉంటుంది. గడ్డి అలా తినే వాటిలో చిన్న పేగు చాలా పొడవుగా ఉంటుంది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు సంపూర్ణంగా జీర్ణం అయ్యే ప్రదేశం చిన్న పేగు. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు సంపూర్ణంగా పూర్తిగా జీర్ణం అయ్యే ప్లేస్ ఏంటంటే చిన్న పేగు. దీని కొరకు కాలేయము, క్లోమ స్రావాలు అంటే కాలేయము, క్లోమము స్రావాలను చిన్న ప్రేగులోకి తీసుకొని వస్తాయి. జీర్ణాశయం నుండి వచ్చిన ఆహారం ఆమ్లయుతంగా ఉంటుంది. అంటే అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఆహారం ఆమ్లయుతంగా ఉంటుంది. కానీ క్లోమరస ఎంజైములు పనిచేయాలంటే, క్లోమం నుంచి వచ్చిన ఎంజైములు పనిచేయాలంటే అవి క్షారంగా ఉండాలి, ఆహారం క్షారయుతంగా ఉండాలి. అందుకని కాలేయం నుండి విడుదలైన పైత్రసం కొవ్వులపై పనిచేయడమే కాకుండా ఆహారాన్ని క్షారయుతంగా మార్చడంలో కూడా సహకరిస్తుంది. అంటే కాలేయం నుంచి వచ్చే పైత్రసం అంటారు కదా, కాలేయ రసం
అది కొవ్వుల్ని జీర్ణం చేస్తూ మరి ఆహారాన్ని కూడా క్షారంగా మారుస్తుంది. ఎందుకంటే ఆ కొవ్వులు ఆ చిన్న ప్రేగులో ఆ ఆహారం క్షారంగా ఉంటేనే అది పనిచేస్తుంది కాబట్టి అక్కడ క్షారంగా మారుస్తుంది. కొవ్వులు పెద్ద పెద్ద రేణువుల రూపంలో ఉంటాయి. వలన దీనిపై పనిచేసే ఎంజైములు చర్య క్లిష్టతరంగా ఉంటుంది. పైత్రస లవణాలు వీటిని చిన్న చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి. అంటే ఇక్కడికి వచ్చిన ఆహారంలో కొవ్వు పదార్థాలు పెద్ద పెద్ద రేణువులుగా ఉంటాయి కాబట్టి అవి జీర్ణం చేయలేవు. అందుకని ఈ కాలేయం నుంచి వచ్చే కాలేయ రసం అనేది అంటే పైత్రరసం అనేది వాటిని చిన్న చిన్న రేణువులుగా విడగొడుతుంది అనమాట. ఇవి సరిగ్గా మురికిపై సబ్బు యొక్క తరలీకరణ చర్యలాగే ఉంటుంది. అంటే మురికి పైన అంటే మనం స్నానం చేసేటప్పుడు ఒంటి మీద మురికి సబ్బుతో కలిసి ఇట్లా కరిగిపోయి అంతా నీటితో కూడా కొట్టుకొని పోతుందో ఆ విధంగానే సబ్బు యొక్క తరలీకరణ చర్యలాగే ఉంటుందంట. కొవ్వు చిన్న చిన్న ముక్కలు క్లోమ రసాన్ని స్రవిస్తుంది. దీనిలో ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్సిన్, తరలీకరణ చెందిన కొవ్వులను విచ్ఛిన్నం చేసే లైపేజ్ ఉంటాయి. అంటే క్లోమంలో కూడా క్లోమ రసాన్ని దాంట్లో ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్సిన్ అనేది ఉంటుంది. మరి తరలీకరణ చెందిన కొవ్వులను అంటే ఇందాక చెప్పారు ఇక్కడ చిన్న చిన్న రేణువులుగా చేస్తుంది సోప్. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇస్తారు, ఏంటంటే సబ్బు యొక్క తరలీకరణ చర్యలాగా ఉండేది ఏంటి అని ఇస్తారు. అంటే కొవ్వులపై పనిచేసేది అట్లా ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్స్ను మరియు తరలీకరణ చెందిన క్రొవ్వులను విచ్ఛిన్నం చేసే లైపేజ్ కూడా ఉంటుంది. చిన్న పేగు గోడలో ఆంతరరసాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. చిన్న పేగులో ఆంతరరసం అనేది ఉత్పత్తి అవుతుంది. దీనిలో ఉన్న ఎంజైములు చివరగా ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా అంటే ఎంజైములు చివరగా ప్రోటీన్స్ని అమైనో ఆమ్లాలుగా, సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్గాను అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బాగా. దీనిలో ఉన్న అంటే చిన్న ప్రేగులో ఉన్న ఆంతరరసం ఏం చేస్తుందంటే ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా, సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్గాను, కొవ్వులను వచ్చేసి కొవ్వు ఆమ్లాలు ప్లస్ గ్లిజరిన్గా మారుస్తాయి. జీర్ణమైన ఆహారం పేగు గోడలు శోషించుకుంటాయి. అంటే జీర్ణమైన ఆహారాన్ని పేగు గోడలు శోషించుకునేస్తాయి. చిన్న ప్రేగు లోపల తలంలో పేగు యొక్క శోషణ తల వైశాల్యం పెంచే చూషకాలని పిలువబడే అనేక వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. అంటే చిన్న ప్రేగు లోపల భాగం వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని చూషకాలు అంటారు. అవి ఆంత్ర చూషకాలు అని కూడా అంటారు. ఎందుకంటే అవి ఆంత్ర గ్రంథులు వాటి దగ్గర ఉంటాయి కాబట్టి. ఆంత్ర చూషకాలు జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోకి శోషణ చేసుకునేందుకు ఎక్కువగా రక్తనాళాలు కలిగి ఉంటాయి. అంటే ఆ చిన్న పేగులు జీర్ణమైన ఆహారాన్ని దాంట్లో ఉండే శక్తిని శోషణ చేసుకునే దానికోసం దాంట్లో ఎక్కువగా రక్తనాళాలు కలిగి ఉంటాయి. ఆ రక్తనాళాలు గుండా అవి జీర్ణమైన ఆహారాన్ని జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణ చెంది శరీరంలో ప్రతి కణానికి చేరుతాయి. శక్తిని పొందడానికి కొత్త కణజాలాలు ఏర్పడడానికి అంటే ఆ శక్తిని పొందడానికి కొత్త కణజాలం ఏర్పడడానికి పాత కణజాలను బాగు చేయడానికి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. అంటే మనం తీసుకునే ఆహారము ఎందుకు తీసుకుంటున్నాము అంటే శక్తిని పొందడానికి, ఒకటి కొత్త కణజాలాలు ఏర్పడడానికి అంటే మనకి ఏదన్నా దెబ్బ తగిలి అట్లా ఉన్నా లేకపోతే మనం పొడవు ఎదగాలన్నా అభివృద్ధి అట్లా హైట్ పెరగాలన్నా అట్లా కొత్త కణాలు ఏర్పడాలన్నా లేదా పాత కణజాలాలు బాగు చేయడానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ పాత కణజాలాలు కాడ కొత్త కణజాలాలు ఏర్పడాలి. ఇప్పుడు స్కిన్ ఏదన్నా దెబ్బతిన్నా ఆ కొత్తవి ఏర్పడాలి కాదు కొత్త చర్మం అంటే వాటి కోసం ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ జీర్ణం కాని ఆహార పదార్థాలు పెద్ద ప్రేగును చేరుకుంటాయి. పెద్ద పేగు గోడలు దానిలో నీటిని శోషించేస్తాయి. అంటే ఆ తర్వాత చిన్న ప్రేగు నుంచి జీర్ణమైన ఆహారం అంతా మళ్ళీ పెద్ద ప్రేగుకి వస్తే అక్కడేంటంటే దాంట్లో ఉండే నీటిని మళ్ళీ పూర్తిగా శోషించేసుకుంటాయి. నీరు శోషణం చెందగా మిగిలిన పదార్థం పాయువు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. అంటే ఆ వేస్టేజ్ లాస్ట్ పాయువు ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ వ్యర్థాలను బయటికి పంపబడే చర్య పాయు సంవరణి కండరం చేత నియంత్రించబడి ఉంటుంది. అంటే వ్యర్థాలను అంటే పాయువు ద్వారా బయటికి విసర్జించబడే దగ్గర ఏం కండరం పనిచేస్తుంది అంటే పాయు సంవరణి కండరం చేత నియంత్రించబడి ఉంటుంది. నెక్స్ట్ దంతక్షయం అని ఇచ్చాడు. ఇదేంటంటే దంతాలపై ఉన్న పింగాణి పొర మరియు డెంటిన్లు క్రమంగా మెత్తగా మారడానికి పిప్పిపొల్లు లేదా దంతక్షయం కారణమవుతుంది. అంటే పళ్ళు చెడిపోవడం. చక్కెరలపై బ్యాక్టీరియా పనిచేసినప్పుడు అంటే మనం ఏదైనా ఆహారం తీసుకొని పుక్కిలించకుండా అట్లా ఉన్నప్పుడు లేదా ఏదైనా అంటే ఆహారము వేస్టేజ్ అట్లా పళ్ళలో అట్లా ఇరుక్కున్నప్పుడు
బ్యాక్టీరియా పనిచేసినప్పుడు పింగాణి పొరను మెత్తపరిచి లవణాలను కోల్పోయే చేసే ఆమ్లాల ఉత్పత్తితో ఇది అంటే అక్కడ ఈ ఆమ్లాలు అవి పింగాణి పొరను మెత్తపరిచేసి లవణాలను కోల్పోయేట్టుగా అంటే మన బాడీలో నోటిలో ఏర్పడే లవణాలను కోల్పోయేలాగా ఆమ్లాల ఉత్పత్తి అంటే బ్యాక్టీరియా కొన్ని ఆమ్లాలని రిలీజ్ చేస్తుంది. ఆహార రేణువులు బ్యాక్టీరియల్ కణ సమూహాలతో కలిసి ఆహార రేణువులు బ్యాక్టీరియల్ కణ సహాయంతో కలిసి దంతాలను అంటిపెట్టుకొని దంతాలపై పాచిని ఏర్పరచేసుకుంటాయి. అంటే పంటిని ఆ ఆహార రేణువులు మన పంటలు ఏదైనా ఇరుక్కున్నా అలాంటప్పుడు ఆ ఆహారము బ్యాక్టీరియాలు రెండు కలిసి ఆ పంటి మీద పాచిలాగా ఏర్పడిపోతుంది. దంతాలను పాచి కప్పి ఉన్నందున లాలాజలం దంత ఉపరితలాన్ని చేరి ఆమ్లాన్ని తటిస్తకరించలేదు. ఆ పాచి ఉండటం వల్ల మన లాలాజలంలో ఉండే యాంటీబయాటిక్ అవి మామూలుగా ఆ ఆమ్లాన్ని తటిస్తకరించలేదు, అంటే ఆమ్లాన్ని తీసేసి అక్కడ శుభ్రం చేయలేకపోతుంది. తిన్న తర్వాత దంత దావనం బ్యాక్టీరియాలు ఆమ్లాలను ఉత్పత్తి చేయడానికి ముందే పాచిని తొలగిస్తుంది. అంటే మనం ముందుగానే పుక్కులు ఇచ్చడం కానీ ఏదైనా తిన్న తర్వాత పళ్ళు దొంగకోవటం అలాంటివి చేస్తే అది పాచి పెట్టక ముందే మనం దాన్ని తొలగించవచ్చు. దీన్ని అలా వదిలేస్తే సూక్ష్మజీవులు దంతంలోని గుజ్జును పల్స్ ఆక్రమించి వాపును సంక్రమణాన్ని కలిగిస్తాయి. ఇది పోషణ అనేది. నెక్స్ట్ 3 చాప్టర్ వచ్చేసి శ్వాసక్రియ, ఇది నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.